So you might all know that today's topic is in fact the most important topic that we what an honor. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత జరుపుకుంటున్నటువంటి ఈ తొలి రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా 2 రోజుల సింపోజియం కండక్ట్ చేయడం జరుగుతున్నది మీ అందరికీ తెలిసిందే. మొదటి రోజు సైబర్ సేఫ్టీ గురించి నిన్న అంటే 5 జనవరి ఒక కార్యక్రమం మనం జరుపుకున్నాం. 6 జనవరి ఈరోజు ఉమెన్ సేఫ్టీ గురించి ఒక సింపోజియాన్ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఏమాత్రం తడబడక అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది రాష్ట్ర పోలీసు శాఖ. సైబర్ మిత్ర, దిశ పోలీస్ స్టేషన్, పోలీస్ మరియు పోర్టల్, ఈ రక్ష ఈ పోలీసు శాఖ తన వంతు రంగులు అద్దుతుందంటే ఎలాంటి ఆకతాయిలా పీల్చమణచడానికైనా ఆపదలో కాపాడడానికి ఇలా విపత్తు ఏదైనా సరే గుండెలని గ్రాఫ్ ఎలా ఉంది, నేరాలు ఎలా ముఖం పట్టాయో అక్కడ మీకు గణాంకం 10 వచ్చింది. అంటే నేరాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి ఎవరు కారకులు? పోలీస్. And I am very happy that the backbone of AP Police is none other than the strongest visionary leader, Gautam Sawant sir. We are safe, secure in the hands of AP Police. Andhra Pradesh Police శాఖ ఎంబోయి కుదించుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. As a student of Sri Padmavati Mahila Vishwavidyalaya, I am really proud for this sir. సేవలు నాకు చాలా చాలా ఇన్స్పైర్ చేశాయి సార్. సో మీలానే నేను కూడా దేశానికి డే అండ్ నైట్ ఎంత వీలైతే అంత కృషి చేసి మేబీ నాట్ అన్ IPS అలా అవ్వకపోయినా సంథింగ్ హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. At the outset, let me greet happy and healthy 2021. Police personnel, including officers, for helping during the COVID-19. This namaskaram is from me and from my students and faculty and entire women folk in Andhra Pradesh state. Research and dissemination of information related to women's safety and security. Dedication along with the police department. ఈ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యి 33 సంవత్సరాలు అయింది. 33 years in this department. So when our host was asking what changes do you see, service లో జాయిన్ అయిన కొత్తలో as ASP, the most upsetting thing for me would be the woman burns cases. We want to go creating a database. అఫెండర్స్ ఎవడైతే ఉన్నాడో వాడి రికార్డ్ ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఉండాలి. ఆ ఏరియాలో ఎవడు అఫెండర్, బికాస్ దీస్ ఆర్ ఆల్ రిపీట్ అఫెండర్స్. ఎవడు అఫెండర్, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఈజీ వర్కింగ్ ఇన్ ఎ వల్నరబుల్ ప్లేస్ లైక్ అ హాస్పిటల్ ఆర్ అ స్కూల్. వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసా వీడు ఒక అఫెండర్, హీ హ్యాస్ అ హిస్టరీ ఆఫ్ అటాకింగ్ స్మాల్ చిల్డ్రన్ or violence against women. We have offenders who kill a woman and marry again. వాడికే పిల్లనిచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. Okay, so what is this history? So the database, one of the Disha Acts has the provision for a database.
a better team member than Sri Padmavati Mahila Vishwavidyalaya, because being the only Mahila university in the state, they are already grappling with this subject, dealing with this subject, anything and everything to do with Mahila. And one amongst them is Mahila safety, Mahila security, and Mahila issues, which police as a practitioner being dwelled with the responsibility of ensuring that all the laws of the land, all the goals and objectives, the mandates which the government of Andhra Pradesh, అయితే దీని కొరకు సెపరేట్గా ఒక దిశ కోర్ట్ సెటప్ చేయాలని, దట్ ఈజ్ ఆల్సో అండర్ ప్రాసెస్. అది త్వరలో అది కూడా దిశ కోర్ట్స్ అని కూడా సెటప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ అయ్యి ఈ స్పెషల్ దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ద్వారా ఈ కోర్ట్స్లో స్పెషల్ కోర్ట్స్ ఫర్ ట్రయింగ్ దిస్ దిశ కేసెస్ అది కూడా ఏర్పాటు అవుతుంది. సో ఫైనలీ ఏమవుతుంది, దే విల్ బి క్విక్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ అండ్ క్విక్ డెలివరీ ఆఫ్ జస్టిస్. మళ్ళీ ఈ దిశ చట్టంలో కూడా ఈ ట్రయల్స్, ఇప్పుడు కోర్టులో ట్రయల్ చేసేటప్పుడు ఈ డిఫెన్స్ అడ్వకేట్స్ కూడా దే విల్ అడాప్ట్ మెనీ టాక్టిక్స్ టు డిలే ఇట్. ఆ డిలే చేసిన తర్వాత ఏమవుతుందంటే అన్ని రకంగా ఆ ఎవిడెన్షియరీ వాల్యూ, విట్నెసెస్ వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము, అండ్ ఫైనల్గా ఆ కోర్టులో ఆ ఎవిడెన్స్ ఇచ్చిన సమయంలో చాలా వరకు ఆ ఎవిడెన్స్ డైల్యూట్ అయిపోవడము, లేకపోతే వాళ్ళు హాస్టైల్ అయిపోవడము. సో అలాంటి ఇష్యూస్ని కూడా ఈ చట్టంలో it addresses those kind of issues which causes delay in the trial. So finally what happens under this Disha initiatives, there will be quick investigation, quick prosecution, quick trial, and finally a quick verdict. So eventually leading to speedy justice. మనం అదే కదా కావాల్సిందే. సో మన అందరికీ ఇదే అర్థం చేసుకోవాలి. మహిళ, ఎవ్రీ మహిళ షుడ్ ఫీల్ సేఫ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జెస్సీ ప్రశాంతి, ద డిఎస్పీ ఆఫ్ గుంటూరు, వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహంతో ఇప్పుడు మన అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. డిఎస్పీ జెస్సీ ప్రశాంతి గారు ఫ్రమ్ గుంటూరు. Huge round of applause, huge round of applause. Axis Bank took an oath to felicitate not only Jessie Garu but also her father, who was the backbone, the supporter, Shyam Sundar Garu. Back. ఇప్పుడు జెస్సీ గారి తండ్రి గారిని, శ్యామ్ సుందర్ గారిని